హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? ఈ రోజు మీకు జాపనీస్ అండ్ కొరియన్స్ సూపర్ మార్కెట్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. మనం అంటే ఇండియన్స్ కాబట్టి ఇండియన్ సూపర్ మార్కెట్ కి మాత్రమే వెళ్తాము. ఎందుకంటే మనకు కావాల్సినవి అందులో మాత్రమే దొరుకుతాయి కాబట్టి. మనకి వేరే కంట్రీ వాళ్ళ సూపర్ మార్కెట్ కి వెళ్లే ఛాన్స్ రాదు. నేనున్న లొకేషన్ లో కొత్తగా ఏషియన్ సూపర్ మార్కెట్ అని ఓపెన్ చేశారు. ఇందులో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో ఒకసారి చూడాలనిపించింది. అలానే పనిలో పని మీకు కూడా చూపిద్దామని ఈ సూపర్ మార్కెట్ ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. న్యూజిలాండ్ లో తౌరంగాలో డౌన్ టౌన్ లో ఈ సూపర్ మార్కెట్ ఉంది. ఇదే అన్నమాట ఈ లొకేషన్. బయట ఇలా ఉంది, మేడ్ ఇన్ జపాన్ అని కూడా రాశారు. మరి లోపలికి వెళ్ళి ఏ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దాము. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి ఇందులో ఉన్న వాటి పేర్లు నాకు తెలియదు. జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోదాము. షాప్ కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి ఇదంతా డెకరేషన్ అన్నమాట. స్టార్టింగ్ లోనే ఒక రకమైన ఫ్రూట్స్ ఉన్నాయి, చూడడానికి సపోటా పళ్ళు లాగా ఉన్నాయి. కానీ కాదండి, వీటి పేరు కూడా నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ సూపర్ మార్కెట్ లో పనిచేసే వాళ్ళని అడిగాను వీటి పేరేంటి అని. చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు. ఇదిగోండి, ఇక్కడ వైన్స్ ఉన్నాయి. చైనీస్ కుకింగ్ వైన్ అంట. అంటే వీళ్ళు ఫుడ్ కుక్ చేసినప్పుడు అందులో వైన్ కూడా కలుపుతారు. అలానే ఈ బాటిల్స్ అన్ని కూడా సాసెస్ అండి. అన్ని రకాల సాసులు దొరికేస్తాయి ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ ఏవో డబ్బాలు ఉన్నాయి. ఇది ఏంటో తెలుసుకుందాం అంటే దీని మీద ఇంగ్లీష్ లో నేమ్ లేదు. పైన కూడా వేరే బాక్సులు ఉన్నాయి. దీని మీద అయితే క్లియర్ గా రాసుంది పోర్క్ అండ్ హ్యామ్ అని. ఇంకా ఇవన్నీ కూడా సాసులే. వీళ్ళు నూడిల్స్ ప్రిపేర్ చేయాలంటేనే చాలా రకాల సాసులు యూస్ చేస్తారు. అలాంటిది వీళ్ళ స్పెషల్ ఐటమ్స్ చేయాలంటే ఈ మాత్రం సాసులు కావాలి వీళ్ళకి. ఇదిగోండి, ఇవేవో ఉన్నాయి లిక్విడ్ లో. నాకైతే ఈ వైట్ చూసి రసగుల్లా గుర్తొచ్చింది, కానీ ఇవి స్వీట్ కాదు. వీళ్ళ స్టైల్ పికిల్స్ ఏమో. వీటి పేర్లు ఎలాగో తెలీదు. నెక్స్ట్ ఏమున్నాయో చూసేద్దాము. ఇక్కడైతే చాలా రకాల స్నాక్స్ ఉన్నాయండి. పేర్లు నాకు తెలియదు కానీ దీని మీద స్నాక్ అని రాసుంది, అందుకే అర్థమైంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా రకాల స్నాక్స్ ఉన్నాయి. మన పిల్లలు చాక్లెట్స్ ఎలా తింటారో జాపనీస్ పిల్లలు ఇవన్నీ తింటారు అనుకుంటాను. చూడడానికి కూడా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయండి. జెల్లీ జెల్లీగా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్ని కూడా ప్రిజర్వ్డ్ అన్నమాట. మనం అయితే అప్పటికప్పుడు వేడి వేడిగా బజ్జీలు, బోండాలు, పకోడీలు వేసుకుంటాం కదా, వాటికి వచ్చిన టేస్ట్ ఇంక దేనికి రాదనుకోండి. ఇదిగోండి, ఇది ప్రిజర్వ్డ్ సోర్ ప్లమ్ అంట. ఇవేమో చాక్లెట్స్ లా ఉన్నాయి. ఇవేమో కోడి కాళ్ళ ఉన్నాయి. ఇవి కూడా స్నాక్స్ లోనే మిక్స్ అయిపోయాయి. ఇవేమో మిల్కీ చాక్లెట్స్ లా ఉన్నాయి. ఇదిగోండి, ఈ పక్క చాక్లెట్స్ అయితే నాకు తెలుసు, మీకు కూడా తెలుసండి. కోపికో చాక్లెట్ అండి. మన ఊర్లో చిన్న చిన్న షాపుల్లో కూడా అమ్ముతారు అవి. అంటే అవి జాపనీస్ కూడా తింటారనమాట. ఇగోండి, ఇక్కడ ఏవో ప్యాకెట్స్ ఉన్నాయి. ఎలా అంటే మన షాపుల్లో మిక్చర్ ప్యాకెట్స్, చెకోడీల ప్యాకెట్స్, బూందీ ప్యాకెట్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అనమాట. ఇగోండి, ఇవన్నీ స్నాక్స్. మన స్నాక్స్ అయితే మొన్న బెల్లం నువ్వులు కలిపి నువ్వులుండలు చేశాను కదా, టేస్టీ అండ్ పిల్లలకి చాలా హెల్తీ. ఇదిగోండి, బ్రెడ్ స్టిక్స్ అంట. చీజ్ కూడా ఎక్కువగా యూస్ చేస్తారు అనుకుంటా. చిప్స్టర్ అంట, బీబీక్యూ ఫ్లేవర్ అంట. చాలా రకాల ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. అన్ని స్నాక్స్ చిల్లీలో ఉన్నాయి, స్వీట్ లో కూడా ఉన్నాయి. ఇగోండి, ఇవేవో రౌండ్ గా ఉన్నాయి. పానీపూరి అనుకున్నాను చూడగానే, కానీ పట్టుకుంటే లోపల మెత్తగా దూదులాగా ఉంది ఏదో. ఇవి ఎలా తింటారో ఏమో తెలియదు మరి నాకు. ఇదిగోండి, ఇవన్నీ కూడా స్నాక్స్. వీట్ క్రాకర్స్ అంట. ఇవేమో చూడడానికి గులాబీ పువ్వుల్లా ఉన్నాయి. వీటి పేరు కూడా రోజెస్ ఫ్లవర్ టీ అంట. ఇదిగోండి, ఇదేమో స్వీట్ సెంటెడ్ టీ అంట. ఇవి ఒకవేళ టీ పౌడర్ అంటారా? ఇదిగోండి, ఇవేంటో చూడండి, చెట్టు వేర్లులాగా ఉన్నాయి. ఇవేంటో చెక్కల్లా ఉన్నాయి. కొన్ని కనీసం ఏ కేటగిరీ తెలుసుకుందాం అంటే ఇంగ్లీష్ లో నేమ్స్ లేవు. జాపనీస్ కే అర్థమవుతుంది. ఇప్పుడు మనం హౌస్ హోల్డ్ గూడ్స్ చూద్దాము. సీజనింగ్ మిక్స్ ఫర్ చికెన్ అంట. అంటే ఏదో మసాలా అనుకుంటాను. అలా చికెన్ కలిపేసి ఓవెన్ లో పెట్టేస్తే రెడీ అయిపోతుంది చికెన్. సీ ఫుడ్ చిల్లీ సాస్ మిక్స్ అంట. ఇవన్నీ చూస్తుంటే మసాలాలాగా ఉన్నాయండి. ఇంకా ఈ పైన ఏవో పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. చూడడానికి బంతి పువ్వులా కనిపిస్తుంది. ఇవి డెకరేషన్ కోసం ఏమో అనుకుంటున్నాను. ఇదిగోండి, ఈ బాక్స్ లోని లిచ్చీస్ ఇన్ సిరప్ అంట. లిచ్చీ ఫ్రూట్ చూసారు ఎప్పుడైనా మీరు? ఇదిగోండి, ఈ బాక్స్ లోని జాక్ ఫ్రూట్. అదే మన ఊర్లో అయితే ఇంట్లోని పనసపండు ఇప్పామనుకోండి, అందరూ వచ్చి చుట్టూ కూర్చొని తింటారు. ఇదిగోండి, ఇవేదో పట్టుకుంటే మెత్తగా ఉన్నాయి. బ్యాంబూ షాట్ అని రాసుంది. ఇదిగోండి, ఈ పింక్ కలర్ డబ్బాలోని అన్ని కర్రీ పేస్ట్లు ఉన్నాయండి. ఇదిగోండి, ఇక్కడేమో చోప్ స్టిక్స్ ఉన్నాయి. చోప్ స్టిక్స్ లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది. అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు చేత్తో మనలాగా ఫుడ్ తినరు. ఫోర్క్లు, స్పూన్లు, చాక్లు, చోప్ స్టిక్స్ ఎక్కువగా యూస్ చేస్తారు. వీళ్ళు నూడిల్స్ తినాలంటే ఖచ్చితంగా చోప్ స్టిక్స్ తో తింటారు జారిపోకుండా. చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో. ఇదేంటో గానీ చూడడానికి చిక్కుడుకాయ కర్రీలా కనిపిస్తుంది నాకు, కానీ కాదనుకుంటాను. వాళ్ళు ఎందుకు చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటారు. ఇవన్నీ కొంచెం చూడడానికి వెజిటేబుల్స్ లా కనిపిస్తున్నాయి మరి, కానీ పట్టుకుంటే మాత్రం మెత్తగా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ క్యాన్ ఫుడ్ అని రాసింది. ఇంకా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ కొన్ని కంటైనర్స్ ఉన్నాయి కదా, ఇందులోని కుకుంబర్ ఉంది, పీనట్ కూడా ఉంది. ఇదిగోండి, ఇది స్వీట్ సోర్ బల్బస్ అంట. ఆనియన్స్ అంటండి, కనిపిస్తున్నాయిలేండి ఆనియన్స్ లాగా. ఎండుమిర్చి కూడా ఉందండి ఇక్కడ. ఇక్కడైతే ఇంకొక చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి. చాలా పౌడర్స్ ఉన్నాయి ఇందులోని. సాల్ట్, పెప్పర్ అలా అన్నమాట. క్యూమిన్ పౌడర్ ఇది.
ఇదేమో చాన్షాన్ డిప్స్ ఇంటూ వాటర్ అంట. ఇదేమో ఫ్రైడ్ చోప్డ్ గార్లిక్ టబ్ అంట. ఇదేమో డ్రైడ్ చిల్లీ క్రష్ జార్ అంట. ఇదేమో క్రిస్ప్ ఫ్రైడ్ షెల్లోట్ అంటండి. ఇది డ్రాగన్ ఫోనిక్స్ ఫ్రైడ్ షెల్లోట్ అంటండి. ఇక్కడ చికెన్ సీజనింగ్ పౌడర్ ఉందండి. ఇక మనకి పసుపు, ఉప్పు, కారం ఇలా ప్యాకెట్స్ ఎలా అయితే మన గ్రాసరీ స్టోర్ లో ఉంటాయో అలానే ఇక్కడ కొన్ని రకాల పౌడర్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అన్ని రకాల సాసులు ఉన్నాయి. నాకు తెలిసిన 4 సాసులు: చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగర్, టొమాటో సాసు. ఈ మధ్య పాస్తా సాస్ కూడా చూసానులేండి. మొత్తం 5 తెలుసు నాకు. ఇక్కడైతే కళ్ళు తిరిగిపోయేలాగా అన్ని రకాల సాసులు, అన్ని రకాల పేర్లు ఉన్నాయండి. ఇదిగోండి స్వీట్ చిల్లీ సాస్ అంట, సోయాబీన్ సాస్ అంట, ప్యాడ్ థాయి సాస్ అంట. ఇదిగోండి చూస్తుంటే మీకే అర్థమైపోతుంది ఎన్ని రకాల సాసులు ఉన్నాయో. మళ్ళీ ఇదేదో స్నాక్స్ సెక్షన్ దగ్గరకు వచ్చినట్టున్నాను. వీటి పేర్లు తెలియదు కానండి, మన గ్రోసరీస్ కి వీళ్ళ గ్రోసరీస్ కి చాలా తేడా ఉంది. ఇక్కడ చూడండి ఏవో ఉన్నాయి, నాకైతే ఎండు రొయ్యల్లాగా అనిపించింది. ఇవన్నీ సాసులే అండి. అలా చూసుకుంటూ వెళ్ళిపోదాము. ఇదిగోండి ఫ్రిడ్జ్ లోని కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇవి చూస్తే నాకు గోలీ సోడా గుర్తొచ్చింది. ఈ బాటిల్స్ చూడండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి, బ్లాక్ తప్ప. ఈ ఫ్రిడ్జ్ లో ఇంకా ఏమున్నాయో చూసేద్దాము. ఇంకా ఎక్కువగా వీళ్ళు నూడిల్స్ కూడా తింటారు కదా. ఇక్కడైతే నూడిల్స్ లోని రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవి కూడా ఫ్రిడ్జ్ లో ఉన్న ఫుడ్ ఐటమ్స్. అంతా ఫ్రోజనే అండి. వీళ్ళకనే కాదు, మామూలుగా ఇక్కడ ఎక్కువగా ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. మనకేమో అవి అంత నచ్చవు కదా, అందుకని ఉన్న వాటిలోనే ఫ్రెష్ వెతుక్కుని వాటితోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాము. ఇవేమో మోమోస్ లాగా ఉన్నాయి చూడడానికి. మోమోస్ కూడా బాగా తింటారు. ఇక్కడ స్ప్రింగ్ రోల్స్ కూడా ఉన్నాయి. ఇగోండి ఇక్కడ ఏవో బన్స్ ఉన్నాయి, లోటస్ లీఫ్ బన్స్ అంట. ఇంకా ఫ్రోజన్ వి నూడిల్స్ కూడా ఉన్నాయి, మీట్ కూడా ఉంది. ఇదంతా మీటే. సీ ఫుడ్ కూడా బాగా ఉంది. ఇదిగోండి పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయి. వీళ్ళు తినేవి చికెన్, పోర్క్, యామ్, బీఫ్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. సో మొత్తానికి ఈ రోజు జాపనీస్ సూపర్ మార్కెట్ ఎలా ఉంటుందో చూసాము. మన గ్రాసరీ స్టోర్ ఎప్పుడు చూస్తాం కదా, మరి జాపనీస్ గ్రాసరీ స్టోర్ చూసాం కాబట్టి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఏషియన్ సూపర్ మార్కెట్ టూర్ బాగుంది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నప్పుడు పిల్లలు బాగా సౌండ్స్ చేస్తున్నారు, పట్టించుకోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఉంటాను మరి.